కరెంట్స్ ఆఫ్ ఫోర్సెస్లో కాన్షియస్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు మనం అంటే ఏమిటి, ఇప్పుడే మెడిటేట్ చేయాలి. అసలు ఉండడం అంటే ఏమిటి, మనం అంటే ఏమిటి, మనం ఎలా వివేకం అవుతున్నాం అని తెలియడం అంటే ఏమిటి అనేది మెడిటేట్ చేయాలి. హౌ డూ యూ నో దట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. మీరు ఒక్కరే కూర్చొని మెడిటేట్ చేయాలి. నేను ఉండడం అనే తత్వం నీకు ఎలా తెలుస్తుంది, నిద్ర అనేది ఎలా పడుతుంది, మెలకు అనేది ఎలా వస్తుంది, నిద్రలో ఉండడం ఏమిటి, చావుకి నిద్రకి తేడా ఏమిటి. సైన్స్ టిష్యూసే చెప్తుంది కదా, కాన్షియస్నెస్ గురించి చెప్పదు. ఓన్లీ టిష్యూ మేకింగ్ చెప్పగలదు సైన్స్. దాన్నే ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి. సైన్స్ అల్టిమేట్ సొల్యూషన్ మాత్రం కాదు, నేర్చుకోవాలి. ఎంతవరకు రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నా అన్నీ తెలుసుకోవాలి. ఇట్స్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్. దెర్ ఇస్ సంథింగ్ అదర్ అండ్ అల్టిమేట్ సొల్యూషన్ విచ్ ఇస్ యువర్ సెల్ఫ్. ఆ యువర్ సెల్ఫ్ అనేది తెలియాలి. దట్స్ కాల్డ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ అయామ్. ఈ అయామ్ అనే కాన్షియస్నెస్ కరెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ తర్వాత 7 ఎనర్జీస్, 7 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్: పొటెన్షియల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, తర్వాత డైనమిక్ ఎనర్జీ, తర్వాత ఇంకా ఉన్నాయి, తీస్తాను నెక్స్ట్ క్లాస్ చెప్తాను. సైన్స్ ప్రకారంగా చెప్పుకున్నాం. 7 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. దట్ ఈస్ డ్యూ టు ఇట్స్ పొజిషన్, షేప్, మూమెంట్, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. అంటే ఒక డైమెన్షన్లో మనం అన్నిటినీ చాప్టర్స్ కింద చదువుకొని వదిలేస్తున్నాం. అన్నింటినీ కలిపి ఒక చోటు పెట్టుకొని ఒకసారి చదువుకోవాలి. ఒక దాంట్లో ఒక సబ్జెక్ట్ ఎలా వర్కింగ్ అవుతుంది కానీ ఇంటర్ రిలేట్ చేసుకొని చూసుకోగలిగితే అంతా మనమే. ఫిజిక్స్ సబ్జెక్ట్ కాదు, లెక్చరర్ కాదు, మనమే. కెమిస్ట్రీ సబ్జెక్ట్ కాదు, మనమే. బయాలజీ సబ్జెక్ట్ కాదు, అది మనమే. సైకాలజీ సబ్జెక్ట్ కాదు, అది మన. అంతా మనిషి గురించి చదువుకుంటున్నాను ప్రతివాడు. కానీ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మనిషిని మర్చిపోతున్నాను. వెరీ ఇల్యూషనరీగా అవుతాను. మనిషిని మర్చిపోతున్నాం, పేపర్లకి సర్టిఫికేట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసుకుంటున్నాం. మనిషిని మనిషిగా రికగ్నైజ్ చేసే సైన్సెస్ అవి. మనిషి నుంచి డివినిటీకి వెళ్ళే సైన్సెస్ అవి. ఈ 7 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కరెంట్స్ ఆఫ్ ఫోర్సెస్తో సింక్రనైజ్ అవుతాయి. కాబట్టి మీరు ప్రతి ఆటం ఎందు మేలుకొని ఉంటారు కాబట్టి మీ మూమెంట్ అనేది అవుతుంది. మీరు పరిగెట్టాలనుకున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ ఎనర్జీతో పరిగెట్టగలరు. అది ఒక ఏజ్లో అవుతుంది, ఇంకో ఏజ్లో అవ్వడం కాదు. ఏ ఏజ్ అనేది మీరు పరిగెట్టగలరు. దీనికి భారతంలో కృష్ణుడికి అర్జునుడికి ఏ ఏజ్లో మహాభారత యుద్ధం తెలుసానండి? 100 ఇయర్స్. ఇద్దరికి 100 ఇయర్స్. కృష్ణుడికేను అర్జునుడికి కరెక్ట్గా 100 ఇయర్స్. భీష్ముడికి 200 ఇయర్స్. ఆ ఏజ్లో మహాభారత యుద్ధం అయ్యింది. అభిమన్యుడు పాపం చిన్నపిల్లడు ఇప్పుడు 45 ఇయర్స్. ఈ యుద్ధాలన్నీ నేర్చుకోవడానికే చాలా టైం పట్టారు కదా. ఇన్ని శస్త్ర విద్యలు నేర్చుకోవడానికే టైం పట్టింది. 15 ఏళ్ళకి ఫైట్ చేయలేడు కదా. అలా నేను ఇంకా స్కూలింగ్ ఏమవుతు. సో 45 ఇయర్స్ మనకు శస్త్ర విద్యలు తెచ్చేవాడు చిన్నపిల్లాడు. ఇంకా అంటే ఏజ్ని డామినేట్ చేయొచ్చు. అంటే కలియుగంలో ఏంటంటే ఏజ్ తగ్గిపోతుంది, మ్యాటర్లోకి కాన్షియస్నెస్ పడిపోతుంది. మ్యాటరే లైఫ్ అనుకుంటాం. ఇప్పుడు అది కూడా పోయి వస్తువులే ఇంపార్టెన్స్ అనుకో. మనిషిని సెల్ ఫోన్స్ను మనీ బ్యాంకింగ్ బట్టి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు వర్చ్యూస్ పెట్టి ఇచ్చేవాడు, ఇప్పుడు అది కూడా పోయింది. ఆబ్జెక్ట్స్ పెట్టి మనిషిని రికగ్నైజ్ చేసే స్టేజ్కి పెరిగింది. అంటే వేర్ యూ కెన్ చీట్ అదర్ బీయింగ్స్ ఈజీలీ బై షోయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బిఫోర్ యూ. దే ఆర్ నాట్ సీయింగ్ యూ, దే ఆర్ సీయింగ్ ద ఆబ్జెక్ట్స్, ఆల్ ది శాలరీ సర్టిఫికెట్స్. మనిషి ఇంపార్టెన్స్ అనేది తగ్గుతుంది. ఆ సైన్సెస్లోకి మనం వెళ్ళాలి. అదే పతంజలి యోగ సూత్రాలు. ఇది ఎప్పుడైతే ఈ ఎనర్జీతో సింక్రనైజ్ అయ్యామో యూ అవేకన్ ఇన్ టు హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ది ప్లానెట్ ఆర్ ది ఎర్త్. దాన్ని శక్తి అంటారు, మాత శక్తి అంటారు. శక్తి మాత అంటే అమ్మవారు. ఈ ప్రజ్ఞని శివుడు అంటారు. శివుడు శక్తి ఇద్దరు కలిసే ఉంటారు. ఇద్దరు డిఫరెంట్గా ఉండడం అనేది ఉండదు. ఎందుకు ఈ తాంత్రిక్ ఎందుకు చెప్తున్నాను అంటే రేపు శివరాత్రి కాబట్టి ఆ తత్వం గురించి మనం స్మరించుకోవాలి. కాబట్టి శివుడు శక్తి విభిన్నంగా ఉండలేరు. ఎందుకంటే ఎనర్జీ ఉంటే కాన్షియస్నెస్ ఉన్నట్టు, కాన్షియస్నెస్ ఉంటే ఎనర్జీ ఉన్నట్టు. ఎనర్జీ లేనప్పుడు కాన్షియస్నెస్ లేదు. కానీ ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ మేడ్ టు హై లెవెల్ ఇట్ ఈస్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ ఇస్ డిక్రీజ్డ్ ఇన్ టు లెవెల్ ఇట్స్ కాల్డ్ ఎనర్జీ. ఆ ట్రూత్ కూడా మీకు ఫార్ములా పరంగా మీకు వచ్చే క్లాసుల్లో ప్రూవ్ చేస్తాను. హౌ ఎనర్జీ ఇస్ కాన్షియస్నెస్ అనేది మీకు ఫార్ములాస్ ద్వారా తెలుసుకుందాం. ఎప్పుడైతే ఆ హైయెస్ట్ కాన్షియస్నెస్ ఎనర్జీ ఒకే స్టేట్లో మీరు ఎక్స్పీరియన్స్ అవుతారో దట్ ఈస్ కాల్డ్ ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఆర్ యోగా. అంటే అప్పుడు ఏంటవుతుంది, మీలో ఉన్న కుండలిని శక్తి. కుండలిని శక్తి అంటే మీలో ఉన్న మీ మూలాధార చక్రంలో కానీ ద్రవ్యాల్లో ఉండే
ఎనర్జీ హైయెస్ట్ సహస్రారం 7 చక్రాల ద్వారా, ఈ 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ద్వారా, 7 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ద్వారా మీ మూలాధార స్థితి నుంచి ప్రజ్ఞ లేవడం మొదలు పెడుతుంది. నౌ వీఆర్ అవర్ కాన్షియస్నెస్ బైండ్ టు ద మ్యాటర్. When our consciousness is bind to the matter, we are stick on to the plane of matter or biological molecules. అక్కడి నుంచి when we are awakened emotional consciousness, అంటే ఇమోషనల్ ప్లేన్లో ఎప్పుడైతే మనం చూస్తాం, ఇమోషనల్ చక్రం అంటే స్వాదిష్టానం, మణిపూర్వకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాలు, అంటే ఈ 7 ప్లేన్స్ 7 చక్రాస్ని రిజంబుల్ చేస్తాయి. మనం ఒక్కొక్క చక్రం ఇంత మెడిటేట్ చేస్తున్నప్పుడు మన సైకలాజికల్, బయలాజికల్, ఫిజియలాజికల్ స్టేట్ ఆఫ్ లివింగ్, ఎన్విరాన్మెంట్, థింకింగ్, బాడీ టెక్స్చర్ అన్నీ మారిపోతూ ఉంటాయి. అలా ఒక్కొక్క చక్రం ఎందు మనం మాస్టర్ చేసుకుంటూ కాన్షియస్నెస్ పెంచుకుంటూ వస్తున్న వడ్డీ ఆఖరికి సహస్రాల చక్రం అంటారు. కుండలిని యోగా అంటే ఏంటంటే ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ మెటీరియలిస్టిక్ కాన్షియస్నెస్ ఇంటూ హైయెస్ట్ ప్రిన్సిపల్ ఎనర్జీ ఆఫ్ కాన్షియస్నెస్, వేర్ యూ డిఫీట్ ది టైమ్, వేర్ యూ డిఫీట్ మ్యాటర్, వేర్ యూ డిఫీట్ ఇల్యూషన్. వాడు టేబుల్ నుంచి వెళ్ళిపోగలడు, గోడలోంచి వెళ్ళిపోగలడు, ఇక్కడ మాయమైపోగలడు, అక్కడ ప్రత్యక్షం అవ్వగలడు. సిద్ధుల్లాగా మనం కుండలిని యోగా అది కొంతవరకే మళ్ళీ చెప్పాడు. అది కృష్ణుడు చెప్పింది అది కొంతవరకే. ఆ సిద్ధిని పొంది కూడా త్యాగం చేసి మానవుడు ఋషుల గురించి త్యాగం చేసిన ఋషులు ఉన్నారు. ఇది ఫస్ట్ ట్రై, అంటే మనం డిగ్రీ ఎలా పాస్ అవ్వడమో అలాగా అది ఫస్ట్ డిగ్రీ టైప్ ఆఫ్ కోర్స్ కుండలిని యోగా అనేది. ఆ కోర్స్ దాటిన తర్వాత ఇంకా యూనివర్సిటీ డిగ్రీస్ ఉన్నాయి, వాటి గురించి మనం తర్వాత నెమ్మదిగా తెలుసుకుందాం. ఎప్పుడైతే అవుతుందో ఒక 5 minutes తీసుకుంటున్నానండి, పర్వాలేదు కదా? ఓకే సార్. ఎప్పుడైతే అప్పుడు దెన్ వీఆర్ సబ్మర్జ్డ్ ఇన్ ఎటర్నల్ మోషన్. ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో వెళ్ళి మీరు చూస్తే ప్లానెట్ మూమెంట్స్ కనిపిస్తాయి. అంటే మీరు ఫస్ట్ మెడిటేట్ చేయాలి. ఈ బాడీ నేను కాదు, బాడీలోంచి బయటికి రండి. ఎప్పుడైతే ఈ బాడీ మ్యాటర్ని అన్నింటినీ వదిలి మనం ఇమోషనల్గా ప్రతి మనిషిని చూడడం మొదలుపెట్టాము. ఫీలింగ్స్ అనేది ప్లాంట్స్లోని, యానిమల్స్లోని, థింగ్స్లోని కనిపిస్తాయి. ఆ ఇమోషనల్ ప్లేన్ ఆఫ్ బీయింగ్స్ని అన్నిటి ఎందుకు చూడాలి. ఎప్పుడైతే ఇమోషనల్ నేచర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ అని మీరు ఫీల్ అయ్యారో దెన్ యూ లివ్ ఇన్ ఇమోషనల్ ప్లేన్ ఆఫ్ ది అర్త్. అది ఇమోషనల్ ప్లేన్ ఆఫ్ అర్త్ నుంచి మెంటల్ ప్లేన్ ఆఫ్ అర్త్లోకి రావాలి. మెంటల్ ప్లేన్ అంటే థింకింగ్, అండర్స్టాండింగ్, సింథసిస్, లెర్నింగ్. మనం ఎలా లెర్న్ చేస్తున్నాం, ప్లాంట్స్ అలా లెర్న్ చేసుకొని ఫుడ్ సింథసిస్ చేస్తున్నాయి, యానిమల్స్ అలాగే లెర్న్ చేసుకొని రీప్రొడక్షన్ చేస్తున్నాయి. అలా ప్రతి బీయింగ్ దాని ఒక లెవెల్స్లో దానికి అండర్స్టాండింగ్ ఉంటూ క్రియేషన్ అవుతుంది. సెల్ఫ్ థింకింగ్, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ లేకపోతే క్రియేషన్ అనేది, కోఆర్డినేషన్ అనేది ఉండదు. సో దాని ద్వారా అవి అలాగే ఎవేట్ అవుతున్నాయి. అలా మెంటల్ ప్లేన్ నుంచి సింథటిక్ ప్లేన్లోకి వెళ్ళాలి. అంటే వేర్ వన్ సపోర్ట్స్ అదర్, అంటే ఎవ్రీ ఎలిమెంట్, ఎవ్రీ యూనిట్ ఆఫ్ క్రియేషన్ సపోర్టింగ్ ద అనదర్ యూనిట్ ఆఫ్ క్రియేషన్. హ్యూమన్ ప్లాంట్స్, మినరల్స్ ప్లాంట్స్కి హెల్ప్ చేస్తాయి. దే అబ్జార్బ్ ది న్యూట్రియంట్స్ ఫ్రమ్ ది ఎలిమెంట్స్ ఇన్ దే గ్రో. ప్లాంట్స్ని ఇన్సెక్ట్స్ని తిని యానిమల్స్ బతుకుతున్నాయి, యానిమల్స్ని ప్లాంట్స్ని ఇన్సెక్ట్స్ని తిని మనుషులు బతుకుతున్నారు, మనుషుల్ని తిని ఇథరిక్ ఫోర్సెస్, ఇథీరియల్ బీయింగ్స్ మనిషిలో ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసి ఇథీరియల్ బీయింగ్స్ బతుకుతున్నాయి. ఇథీరియల్ బీయింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ ది 5 ఎలిమెంట్స్, అంటే భూతాలు అంటారు కానీ పంచతత్వాలను మనం చెప్పుకున్నాం. భూతాలు అంటే మనకి దెయ్యాలనే పదంలో వచ్చింది కాబట్టి పంచతత్వాలు అంటే ది 5 ఎలిమెంటల్స్. వాటర్, ఇవి వాటర్, ఫైర్, అర్త్, స్పేస్ అండ్ ఎయిర్. ఈ 5 ఎలిమెంట్స్ మన లివింగ్ బీయింగ్స్ అన్నిటి ఎందుకు పర్వేడ్ చేసి వాటిని అబ్జర్వ్ చేసుకొని మన బీయింగ్స్ని అబ్జర్వ్ చేసుకొని అవి బతుకుతున్నాయి. ఇలా పైకి వెళ్తూ ఉండగా నెక్స్ట్ ప్లేన్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ట్రూత్, ద ఎగ్జిస్టెన్స్. లైఫ్ అనేది ఎగ్జిస్టెన్స్, అది కాల ధర్మాల ప్రకారం లైఫ్ అనేది టైం వరకు అవ్వాలని ఉండడం, ఎవరి కాలగతులు వారికి, ఎవరి టైం సైకిల్స్ వారికి ఏర్పరచడం, దాని ద్వారా వాళ్ళు పుట్టడం, బతకడం, చనిపోవడం, ఈ స్టోరీ అవ్వడానికి ఒక ప్లే గ్రౌండ్ ఫార్మ్ అవ్వడం. దీనికన్నా కొంచెం పైకి వెళ్ళి చూస్తే ఎన్నో జాతులు ఒక్కొక్క క్లాసులో వస్తాయి, చదువుకుంటాయి, జాతులు వెళ్ళిపోతున్నాయి. ఇలా ఎన్ని జాతులు వచ్చాయి, గ్రహాలు ఎన్ని మారాయి అనే వరకు సింథసిస్ వరకు వెళ్తారు. అక్కడ మనువులు వస్తారు, మనువులు తర్వాత ఒక్కొక్క మన్వంతరాలు, యుగాలు వస్తాయి. ఒక్కొక్క యుగానికి ఇన్ని జాతులు, వాళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్క యుగానికి ఆ యుగానికి సంబంధించిన పురుషులు వస్తారు,
వచ్చి ఆ మనవంతరాలు ఆ టీచర్స్ అందరినీ పిలుస్తాడు. మనవంతరి టీచర్స్ అందరినీ పిలిచి మీ స్టూడెంట్స్ని తయారు చేయండి అంటాడు. ఒక్కొక్కడు వాడు సీడ్ గ్రూప్స్ బట్టి స్టూడెంట్స్ని తెస్తారు, ట్రైన్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఇది ఒక గ్లోబులో ఇలా 7 గ్లోబ్స్ మారుతాయి. ఇలా 7 గ్లోబ్స్ మారిన తర్వాత అర్త్ ఎవల్యూషన్ పూర్తవుతుంది. అర్త్ తర్వాత మిగిలిన స్కూల్స్ ఉన్నాయి. ఏది మార్షియన్ స్కూల్, వీనస్ స్కూల్, సాటర్న్ స్కూల్స్. అక్కడ వీళ్ళకి హైయెస్ట్ ట్రూత్లోకి వెళ్ళిన తర్వాత యు సీ ద మోషన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మోషన్. ప్రతి ప్లానెట్ ప్రతి నిమిషం టైం సైకిల్ మోషన్, ప్లానెటరీ మోషన్, అన్నీ కదులుతున్నాయి. అన్ని జగన్ అనేది కదులుతూ ఉంటుంది. కానీ మనకి ఇల్యూషనరీగా స్టేషనరీ కనిపిస్తుంది. యూ ఫీల్ స్టేషన్డ్ బట్ వీఆర్ నాట్ స్టేషన్డ్, వీఆర్ ఇన్ మోషన్. ఆ పర్పర్చువల్ మోషను, రొటేషనరీ మోషను, ఇన్వాలంటరీ మోషను, కాస్మిక్ మోషను, ప్లానటరీ మోషన్స్ అర్థమవుతాయి. ఆ మోషన్స్ ఎప్పుడైతే అర్థమైందో వాటి మధ్య ఉన్న కొలిజనే లైఫ్. కొలిజన్లోంచి పుట్టిన ఎనర్జీయే లైఫ్, ప్రాణం. ఈ లైఫ్ నుంచి వచ్చిందే లైట్. అంటే వి వర్చ్యూస్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు గుర్తుంచుకోండి, జన్మకి మనం టిష్యూస్ని ఎవల్యూట్ చేయట్లేదు. వాట్ ఆర్ వి అబ్జర్వింగ్, వాట్ ఆర్ వి ఎవల్యూటింగ్? వీఆర్ ఎవల్యూటింగ్ అవర్ వర్చ్యూస్ అండ్ కాన్షియస్నెస్. అంతే కదా. బుద్ధి వాడికి మెమరీ ఎక్కువ ఉంది, ఎక్కువ చదవగలిగింది, అప్పచెప్పగలడు అంటే చదవచ్చు అంటాం. మంచి మనిషిని మనం ఎలా రికగ్నైజ్ చేస్తాం? డబ్బున్న వాడికి వస్తువులు ఉండాలి, చదువు వచ్చిన వాడికి ఇది ఉండాలి. కానీ మనిషి ప్రజ్ఞావంతుడు, మంచివాడు, సంస్కారవంతుడు, విజ్ఞానవంతుడు, వాడు ఒక ఎవల్యూటెడ్ ఎలా, వాడి పారామీటర్స్ ఏంటంటే వర్చ్యూస్. ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి. క్షమ, దయ, కరుణ, ప్రేమ. అంటే వర్చ్యూస్ని మనం పొందుతున్నాం ప్రతి జన్మ ఎందు. దేన్ని పొందట్లేదు, వస్తువులన్నీ జన్మలో పోతున్నాయి. వచ్చే జన్మకి మనకు వచ్చే సంస్కారం మాత్రమే. వర్చ్యూస్ని పొందుతున్నాం. ఆ వర్చ్యూస్ మనకి ఏంటి ఇస్తాయి? లైట్ ఇస్తాయి. అసుతోమ స్వర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాం? సైంటిఫిక్గా యాటము లైట్ నుంచి కొంచెం 10 నిమిషాలు తీసుకుంటాను. యాటమ్స్ లైట్ని అబ్జర్వ్ చేస్తే దే ప్రొడ్యూస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. క్వాంటమ్స్లో ఎనర్జీ ప్యాకెట్స్ లైట్ నుంచి ఎనర్జీని అబ్జర్వ్ చేసి ఈ యాటమ్స్ ఏం చేస్తాయి? దే ఎలక్ట్రాన్స్ని హయ్యర్ ఆర్బిటాల్స్కి పంప్ చేసి అవి లైట్ని ఎమిట్ చేస్తాయి. వెన్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ ది అబ్జార్ప్షన్ దెర్ ఈజ్ అన్ ఎమిషన్ ఆఫ్ లైట్. సో ఆల్సో ఇది ఫిజికల్ ప్లేన్లో. మన ప్లేన్లో వెన్ వి లెర్న్ వర్చ్యూస్, పరమ గురువుల దగ్గర అష్టాంగ యోగం, భగవద్గీత ఇలాంటి పురాణాలు వీటి చదువుకొని మనం సంస్కారవంతులు ఎప్పుడైతే అవుతామో, ధర్మ మార్గంలో ఎప్పుడైతే వెళ్తామో, ధ్యానాన్ని యోగాన్ని ఎప్పుడైతే పొంది మన సంస్కారాన్ని పెంపొందించుకుంటామో మనం లైట్ అవుతాం. బాడీ లైట్ అవుతుంది. లైట్ అవడం అంటే లైట్ కాదు, వి బికమ్ లైట్. ఫిజికల్గా లైట్ అవుతాం, మనస్సు కూడా లైట్ అవుతుంది. లైట్ అవడం అంటే వి మర్జ్ విత్ సోలార్ లైట్. సోలార్ లైట్ అంటే సూర్యుడి కిరణాల నుంచి 7 కిరణాలు ఎలా వచ్చాయి, 7 కిరణాల నుంచి ఏ ప్లానెట్ వచ్చాయి ఆ కిరణాలకు వెళ్తాం. ఆ కిరణాల నుంచే మళ్ళీ క్రియేషన్ అంతా వస్తుంది. ఈ లైటు ఒకటేనా అంటే ఒకటే. ఈ లైట్ ఇలా ఉంటుంది, మన లైట్ ఎలా ఉంటుంది? సోలార్ లైట్లో ఇలా ఉంటుంది. మనము చిన్న సోలార్ లైట్లో భాగం. ఈ లైట్ మళ్ళీ త్రూ ఎన్ నంబర్ ఆఫ్ బర్త్స్, 7 to the n నంబర్ ఆఫ్ బర్త్స్లో మనం సోలార్ లైట్ కింద ఎవేకన్ అవుతాం. అంటే అగైన్ వీఆర్ సీడ్. అదే ఆవిడ చెప్పింది. ఎవ్రీ టు ఎ chaos to the sense, chaos to the sense and cosmos to the reason. Every man is a seed of a solar system. మనం మళ్ళీ ఒక సోలార్ సిస్టమ్ కింద అవ్వడమే. మన యొక్క ట్రావెల్ అంతా మనం ఇంకో ప్లానెట్ అవ్వడమే. అప్పుడు మన అణువులు ఉంటాయి కదా, ఈ అణువులు మన ప్లానెట్స్ అవుతాయి, మన బీయింగ్స్ అవుతాయి, మన షట్చక్రాలు మన ప్లానెట్స్ అవుతాయి. గుర్తించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ టైప్ ఆఫ్ లైఫ్ని క్వాలిఫై చేస్తామో అలాంటి మనుషులు మన చుట్టూ వస్తారు. మనం మ్యాటర్ని పాడు చేసేస్తే మనం లోన్ తీసుకొని వచ్చాం శరీరాన్ని. ఈ శరీరాన్ని మనం పంచభూతాల నుంచి మిగిలిన వాళ్ళ నుంచి అప్పు తీసుకొని బిజినెస్ వ్యాపారం పెట్టుకున్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని శరీరం కట్టుకున్నాం. ఈ అణువులు మళ్ళీ డెస్పిట్ అయిపోవడంతో లాకర్లో పెడతారు. మళ్ళీ ఇదే శరీరం ఇదే బట్టలు మనకి ఇస్తారు. ఈ బట్టలు మనం ఎలా వినియోగించుకుంటాం అనేది మనకు సంబంధించింది. మనం నెమ్మదిగా ఎవల్యూట్ అవుతూ ఉంటాం కదా. ఈ శరీరంలో ఉండే అణువులు ఎక్కడికి వెళ్ళిపోవు, మళ్ళీ మనతో పాటే వస్తాయి. ఈ ఉండే మీరు ఎప్పుడైతే సూర్యుడు అవుతారో, వెన్ ఎవ్రీ
being awakens as a sun, the Shatchakras will be his planets. And all the cells in your body are your children of your human beings. ఆ టైంలో అప్పుడు మీకు శివశక్తుల యొక్క దర్శనం అవుతుంది. ఎలా అవుతుంది? శక్తి అంటే అనంతమైన శక్తి అమ్మవారి స్వరూపంగా దర్శనం అవుతుంది. అనంతమైన ప్రజ్ఞ శివుడి కింద అవుతుంది. వారి యొక్క నాట్యమే మోషన్, ప్లానటరీ మోషన్స్, వారి యొక్క నాట్యమే. శివుడు డమరకంతో డద్దరతో సౌండ్స్ చేస్తాడు. దే ఆర్ ద మూమెంట్స్ నుంచి వైబ్రేషన్స్ నుంచి ప్లేన్స్ ఆఫ్ కాన్షియన్స్ పడతాయి. శివశక్తులు యొక్క డ్యాన్స్ చేస్తూ ఉండగా పుట్టిన మూమెంట్స్ ప్లానటరీ యాంగిల్స్. ఆ నాట్య భంగిమలు ఉంటాయి చూసారు, దే ఆర్ వెరీ సైంటిఫిక్. అటువంటి టైప్ ఆఫ్ దర్శనాలు మనకి ఇస్తుంది. ఇప్పుడు మన సైంటిఫిక్ మనం ఒక మార్గాన్ని చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఎప్పుడో అప్పుడు మనకి అటువంటి టైప్ ఆఫ్ దర్శనం ఇస్తుంది. అయ్యో ఇది మన టెంపుల్స్ బొమ్మ మీదే పెట్టారే, దీన్ని వదిలేసి ఎక్కడెక్కడికో మనం వెళ్ళిపోయి అన్నీ ఇక్కడే ఉన్నాయని మళ్ళీ మనం ఆయనకు వచ్చి చూసుకుంటాం. టెంపుల్ గోపురాల మీద పెట్టిన బొమ్మలు కానీ అక్కడ నాట్య భంగిమలు కానీ దే ఆర్ పూల్స్ ఆఫ్ అకౌంట్ సైన్సెస్. ఒక్కొక్క దేవాలయంలోకి వెళ్ళొస్తే చాలు పునీతం అవుతాం. అది మొత్తం ఈ సైన్స్ తెలిసిన వాళ్ళు చిన్న బొమ్మల కింద చేసి పెట్టేశారు. ఆ బొమ్మలు చూస్తున్న సేపు మీకు ఆ తత్వం వచ్చేస్తూ ఉంటుంది. అది మన వేదిక యొక్క నాలెడ్జ్ యొక్క గొప్పతనం. అటువంటిది ఓన్లీ మన భారతదేశంలో దొరకడం మన అదృష్టం. దాన్ని మనం ఇందాక లాస్ట్ క్లాసులో సార్ చెప్పారు, ఆర్యన్ రూట్ రేస్ ఇక్కడి నుంచి మొదలైంది, కీ మనమే ఓపెన్ చేసుకొని మనకి ఆ తత్వాలు ఉన్నాయని. చాలా వరకు అది నిజమే. కానీ రూట్ రేస్ని కూడా దాటిపోవాలి, దేనికి బైండ్ అవ్వకూడదు. ఆ శివప్రజ్ఞ అంటే అనంతమైన ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞకి ఏది బైండింగ్ ఉండదు. ఆ శివుడి యొక్క జటాజూటం నుంచి వచ్చిన ఆకాశ గంగే ది కరెంట్స్ ఆఫ్ ఫోర్స్, అవే ప్రాణగతులు. అందులో ఇంత మాత్రం వదిలితే చాలు మన గంగ కింద వచ్చింది అంటే, ఒకటి భౌతికంలో ఇండియాలో ప్రవహించే గ్యాంజెస్, దే ఆర్ ది రిజంబలెన్స్ ఆఫ్ ది సహస్రార చక్రం నుంచి మన ప్లానటరీ అర్త్కి రిప్రజెంట్ అయ్యే కరెంట్ ఆఫ్ ఫోర్స్కి ఒక రెప్లికా. అది మన ఇండియా ఒక వాస్తు గురించి కానీ ఇండియా తత్వం గురించి చెప్పుకోవడానికి ఒక నెల పడుతుంది. క్లాసులు చెప్పుకుందాం ఏదో రోజు. అకల్ట్ ఇండియాని, ఇండియా వాస్తు, ఇండియాలో పుట్టడం, ఏ ప్రదేశంలో ఎవడే పుట్టినవాడు ఎంత ఎండ్రిచ్చాడు. ఎందుకంటే అవతార పురుషులు తిరిగిన మట్టిది. వాళ్ళు గాలి వదిలిన గాలిది. ఇలాంటి గాలి ఉండడం అనేది అదృష్టం. తెలిసిన వాడు ఈ ఇండియాలో పుట్టి అటువంటి ఋషులు తపస్సు చేసిన ప్రదేశాలకు వెళ్ళి గుళ్ళకి వెళ్ళి తపస్సు చేసుకొని ఆ అవతార పురుషుల కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోతారు. లేని వాళ్ళు మ్యాటర్ నుంచి ఉండిపోతూ ఉంటారు. దేన్ని అందుకున్నాడు కాబట్టి ఇది గాడ్ కాన్షియస్నెస్. ఇట్ ఈస్ న్యూట్రల్. ద కరెంట్స్ ఆర్ నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ద గాడ్ ఈస్ న్యూట్రల్. ది ధర్మ ఈజ్ న్యూట్రల్. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూట్రల్. ఇట్ ఈస్ అవర్ వి పెరస్పైర్ ఆర్ రెస్పైర్. మన యాక్షన్ రియాక్షనే పాజిటివ్ నెగిటివ్ కింద వస్తుంది. వాటి మనం న్యూట్రల్ చేసుకోవాలంటే ఓంకారాన్ని చేయాలి. అందుకే శివరాత్రి ఎందుకు మనకు ప్రసాదింపబడింది అంటే, ఈ కర్మక్షాలను మనం ఇన్ని జన్మం తెచ్చిన కర్మక్షాలని క్లీన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలాగ మనకు తెలియదే ఎలా ఉందో అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సమస్త 14 లోకాలని సంబంధించే ఆకారాన్ని శివలింగం కింద ఇచ్చారు. ద హైయెస్ట్ ఎగ్. శివుడి యొక్క ఉండే 3 నామాలు 3 కాలాలకి ప్రతీకం. అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కాకుండా 4 నామాలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే 4 ఎలిమెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్కి 4 నామాలు ప్రతీక. అవి కూడా ఉంటాయి. 4 నామాలు కూడా విభూతి ధారణ చేస్తారు. శివుడు యొక్క తత్వం ఏంటంటే అభిషేకం అని ప్రత్యేకమైన ప్రక్రియ పెట్టారు. అంటే యూ పోర్ వాటర్ ఆన్ ది కాన్షియస్నెస్. ద వాటర్ ఇండికేట్స్ యువర్ ఇమోషనల్ నేచర్ అండ్ వాటర్ ఆల్సో ఇండికేట్స్ ది ప్రాణిక్ ఫోర్సెస్. దానివల్ల ఏంటవుతుంది, ఈ మొత్తం 14 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ని మీరు ఆరాధన చేస్తూ ఎప్పుడైతే రుద్రాభిషేకం చేస్తూ నీళ్లు పోస్తూ ఉంటారో శివుడి మీద మంత్రాలు చదువుతూ, అర్త్కి సంబంధించి అర్త్ యొక్క మైండ్, అర్త్ యొక్క ఇమోషనల్ ప్లేన్, అర్త్ యొక్క 7 బాడీస్ క్లీన్ అవ్వడం మొదలు పెడుతుంది. అలాగే అర్త్లో మనం పార్ట్ కాబట్టి మన బాడీస్ కూడా క్లీన్ అవుతాయి. అర్త్లో అవి బీయింగ్స్ కాబట్టి వాటి కర్మాదులు ఇప్పుడు ప్రతి మంత్రానికి మీరు అభిషేకం చేస్తున్నప్పుడు అవి క్లీన్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటాయి. డిసీజెస్ అన్నీ క్రమక్రమంగా పోయి క్లీన్ అవ్వడం అనేది ఫస్ట్. And the pouring of water also symbolizes the continuous flow of currents of energy from the cosmos. That's what represents the healing. అంటే ఆ ప్రాణిక్ ఫోర్సెస్ అన్ని సహస్రాల చక్రాల ద్వారా ప్రయాణిస్తూ రుగ్మతలు, రోగాల్ని నిర్మూలన చేస్తూ
అమరత్వాన్ని ప్రసాదించే సిద్ధిని కూడా అభిషేకం ప్రసాదిస్తుంది. 3 ఈ మనము శివ ప్రజ్ఞ మేలుకోవడానికి కూడా అది. ఎందుకంటే ఈ గ్రహాలు ఈ మూమెంట్స్ అనేవి తాండవేశ్వరులు అంటాం. There are 108 types of movements which are represented by 108 తాండవేశ్వరులు, the lots of movements. వీరందరూ నాట్యభంగిమ కింద శివ ప్రాకారం ముందు ఉంటారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ 108 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ చేస్తారు. ఆ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క సౌండ్ ప్రొడ్యూస్ చేస్తారు. అందరి సౌండ్ని కలిపి వింటే ఓంకారం వస్తుంది. సో ఓంకారనాదంతో లోపల ఉచ్చరిస్తూ వృషభుడు అంటే నంది అంటే కంఠం, నంది కంఠానికి ప్రతీక. కంఠంతో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనలో ఉండే బాడీలో ఉండే ఆల్ టైప్స్ ఆఫ్ దేవాస్ వైబ్రేట్ అవ్వడం మొదలు పెడతారు. ఆ రుద్రుడి యొక్క వైబ్రేషన్స్కి మొదలై దేవుడు ఏ రెజొనెన్స్లో ఏదో డ్యాన్స్ చేస్తూ క్రియేషన్ చేస్తున్నాడో మన బాడీ ముందు ఆ రెజొనెన్స్కి సింక్రనైజ్ అవుతాం. మన మెంటల్ ప్లేన్ ఆ మెంటల్ ప్లేన్తో సింక్రనైజ్ అవుతుంది, ఫిజికల్ ప్లేన్ ఆ ఫిజికల్ ప్లేన్తో సింక్రనైజ్ అవుతుంది. ఇలా 7 బాడీస్ అర్త్ యొక్క ప్లేన్ మోషన్స్తో నెమ్మదిగా రెజొనెన్స్ అవ్వడం మొదలు పెడతాయి. అవుతూ శివస్వరూపంగా మన తత్వం అవుతుంది. అంటే మనమే మన దేహమే దేహాలయం కింద కనిపిస్తుంది. అప్పుడు మనలో ఉండే ప్రాణం సంకల్పం అంటే మనం ఉండడమే శివుడు, మనలో ఉండే ఎనర్జీ శక్తి, మన కంఠత్వనే నంది, మనం ప్రొడ్యూస్ చేసే మూమెంట్సే 108 తాండవేశ్వరుడు, మనలో ఉండే అష్ట ప్రకృతులే అష్టభైరవుడు. ఇంక ఇలా మీరు ఒక్కొక్కటి అనుసంధానం చేసుకుని మన శరీరమే కైలాసం. అది ఈ క్షణం ఇప్పుడే రియలైజ్ అవ్వచ్చు. కానీ ఏ క్షణం అయ్యిందో అది ఈజీగా లభ్యమవుతుంది అంటే కరెక్ట్గా మీకు శివరాత్రి రోజు ఎందుకు లభ్యమవుతుంది, శివరాత్రి రోజు ఎందుకు పెట్టారు అంటే టైంని మీరు కరెక్ట్గా ధ్యానం చేస్తే కరెక్ట్గా రాత్రి 12 వేర్ ఆల్ ద 3 పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, 3వ ముళ్ళు అంటే సెకండ్స్ ముళ్ళు, 3 ముళ్ళు 12 మీద ఉన్నప్పుడు అది ఒక రోజుకి సమాప్త మరి ఒక రోజుకి ప్రారంభమా చెప్పండి? ఒకే ఒక నిమిషం ఉంటుంది, 60 సెకండ్స్ ఉంటుంది. ఈజ్ ఇట్ ద బిగినింగ్ ఆఫ్ నెక్స్ట్ డే ఆర్ ఎండింగ్ ఆఫ్ నెక్స్ట్ డే? రెండు ఎట్ ఏ టైం. అంటే పాస్ట్ ప్రెజెంట్ ఒకే స్టేట్ కింద కలిగి ఉంటాయి. గుర్తుంచుకోండి, పాస్ట్ ప్రెజెంట్ ఎవ్రీడే at night 12 o'clock జస్ట్ ఫర్ 60 seconds యూ విల్ హ్యావ్ ద బ్లిస్ఫుల్ స్టేట్. అది ఓన్లీ శుద్ధులకు మాత్రం ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్గా స్టేట్ కింద టైం ఉండదు. 60 seconds మాత్రం రోజులో టైం ఉండదు, పాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, ఎవరి ప్రజెంట్లో ఉంటుంది. అంటే కాలాన్ని అధిగమించడం. అలా మాసానికి ఒక టైప్ ఆఫ్ అవకాశం ఇవ్వబడుతుంది. మాస శివరాత్రి అంట. సంవత్సరానికి ఎలా వస్తుందంటే ఒక మేషరాశితో అయిపోయి మీనరాశితో క్లోజ్ అయిపోతున్నప్పుడు నెక్స్ట్ ఉగాదికి ముందు సుమారు అమావాస్య తర్వాత ఇటువంటి టైప్ ఆఫ్ టైం సైకిల్స్ ఇవ్వబడుతుంది. ఇటువంటి టైప్ ఆఫ్ మెడిటేషన్ వేర్ ది 24 hours ఆఫ్ ది శివరాత్రి ఇండికేట్స్ వేర్ యూ కెన్ డిఫీట్ మ్యాటర్ ఆర్ ఎనర్జీ. ఆ టైంలో కానీ 24 గంటలు which are the symbols of 24 days, 24 minutes of the yogi 24 minutes 24 శ్వాస ప్రాణ గతులకి సంకేతం ఉన్నది. తర్వాత సపరేట్ క్లాసెస్ అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే శివరాత్రి రోజు శివతత్వంలో ఉండి అభిషేకం చేస్తాడో వాడికి ఆ జన్మలో చేసిన పాపాలు, ఆ సంవత్సరం నుండి చేసిన పాపాలు, పూర్వ జన్మల్లో పూర్వ జనరేషన్ చేసిన పాపాలు అన్నీ పోగొట్టుకునే అవకాశం వాడికి ఉంది. ఇప్పుడైతే కనీసం 6 hours చేస్తే ఒక టైప్ ఆఫ్ బెనిఫిట్, 8 hours చేస్తే ఒక టైప్ ఆఫ్ బెనిఫిట్, 9 hours చేస్తే ఒక టైప్ ఆఫ్ బెనిఫిట్, 11 hours చేస్తే ఒక టైప్, మళ్ళీ ఒక్కొక్క నెంబర్కి ఒక టైప్ ఆఫ్ బెనిఫిట్ ఇచ్చారు. 24 hours చేస్తే ఒక టైప్ ఆఫ్ బెనిఫిట్. పడిపోకుండా చేయగలమని చేయగలం. మన టైంని మర్చిపోతే మన శరీరం ఎంతసేపు అయినా ఆకలి తిండి లేకుండా ఉంటుంది. అది ఒక్క సంవత్సరానికి ఒకసారైనా మనం అలవాటు చేయాలి. చేసి ఎవరైతే శివరాత్రి రోజు స్థితి అయి శివప్రజ్ఞలో స్థితి అయి ఉంటారో వాడు హయ్యెస్ట్ కాన్షియస్నెస్ని యాక్సెప్ట్ చేయడానికి టైం లార్డ్స్ కూడా ఆ రోజు ప్రార్థిస్తారు. రేపు ఏంటవుతుందంటే ఇట్స్ అ ప్లానటరీ అండ్ రిచువల్ అండ్ సోలార్ రిచువల్. రేపు అయ్యేది ఉట్టి పండగ కాదు, బయట వాడికి పండగ, సిద్ధుడికి అది ఒక రిచువల్. మనం ఎలా అయితే మెసోనిక్ లాజెస్ కండక్ట్ చేస్తామో అలాగా ఈ మొత్తం ఈ గాడ్స్ అందరూ కండక్ట్ చేశారు. జొరాయిక్ రిచువల్స్, ప్లానటరీ రిచువల్స్, అవి రిచువల్స్ కండక్ట్ చేసుకుంటారు వాళ్ళను. అవి పండుగలు. రేపు అనేది హైయెస్ట్ గ్రేట్ రిచువల్ ఆఫ్ శివరాత్రి. ఏంటవుతుంటే మొత్తం అందరు లార్డ్స్ ఓంకారాన్ని
ఉచ్చరిస్తూ ఓంకారాన్ని ఎందు నాద చెంది శివుడి ఎందు మేలుకొని ఉంటారు. ఆ దేవతలు మనలో కూడా ఉంటారు కాబట్టి మనం ఎప్పుడైతే ఆ స్థితి ఎందు ఉంటామో మన హైయెస్ట్ గాడ్ ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ని రేపు మనం ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అనేది మనకు ఉన్నది. సో అటువంటి బ్లెస్సింగ్ని శివుడు ప్రసాదించాలని మనం ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం